హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కే-ర్యాంప్. నాకైతే యావరేజ్ టు ఓకేయిష్ అనిపించింది. ఆ యావరేజ్ కూడా ఎందుకు అంటున్నానంటే బికాస్ ఆ లాస్ట్ 20 minutes వర్కౌట్ అవడం వల్ల. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ప్లాట్ విషయానికి వస్తే హీరో రిచ్ కిడ్ అనమాట. అయితే తన దగ్గర ఉంటే చెడిపోతాడని వాళ్ళ ఫాదర్ తనని కాలేజ్ కోసం కేరళకి పంపిస్తాడు. అప్పుడు కేరళలో ఒక అమ్మాయితో లవ్ లో పడితే ఏమైంది అనేది ప్లాట్ చాలా థిన్. సో ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ కూడా ఏమీ లేవు. ప్రదీప్ రంగనాథన్ ఫార్ములా లాగా ట్రై చేశాడు కిరణ్ అబ్బవరం. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ పెట్టి లాస్ట్లో ఎమోషన్స్ పెట్టాడు. బట్ ఆ లాస్ట్ 20 minutes ఎమోషన్స్ మాత్రమే బాగుంది. మిగిలిన సినిమా మొత్తం కామెడీ సీన్స్తో ఫిల్లర్ సీన్స్తో నింపేశారు. కామెడీ హాఫ్ గా వర్క్ అయింది. కొన్ని వన్ లైనర్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ కొన్ని సీన్స్ అయితే స్కిప్పబుల్ అండ్ కొన్ని అవుట్డేటెడ్ సీన్స్ కూడా పెట్టారు. అవి చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సినిమాలో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకున్నారు. దాని ఎమోషనల్ సైడ్ బాగుంది. బట్ ఎంటర్టైన్మెంట్ సైడ్ అంతేమీ లేదు. కొంచెం కామెడీ రిలేటబుల్ ఆర్ ఫన్నీగా ఉంటే వర్క్ అవుతుంది. కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అసలు ఏమీ ప్రొసీడ్ అవ్వదు. అక్కడక్కడ వన్ లైనర్స్ పేలుతాయి అంతే. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ గానే ఉంది. ఓవరాల్ గా కామెడీ పర్లేదు. బట్ స్టోరీ డ్రివెన్ కామెడీ అయితే లేదు. కిరణ్ అబ్బవరం డీసెంట్ జాబ్ చేశాడని చెప్పాలి. స్క్రిప్ట్ సెలక్షన్ అండ్ యాక్టింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పాలి. హీరోయిన్ యుక్తి తరేజా ఈజ్ ద షో స్టీలర్. సాయి కుమార్ అండ్ నరేష్ గారి యాక్టింగ్ కూడా డీసెంట్ గానే అనిపించింది. కామెడీ మూవీస్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటే చూడండి. కంటెంటే కావాలనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ మూవీ. ఒక యావరేజ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినీ స్మాష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బై బై.